హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి కాంపిటీషన్ ఒక పోస్ట్కి కేవలం 5 మంది మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ మనకి జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఇస్తున్నారు. 50,000 వరకు కూడా స్టార్టింగ్లోనే సాలరీ వస్తుంది. ఆన్లైన్ విధానంలోనే మనము ఈ జాబ్స్కి సంబంధించి ఈ రోజు నుంచి అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా మీకు లేదు లైక్ చేయడానికి. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి రీసెంట్లీగా పిఎఫ్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి రీసెంట్లీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టడం జరిగింది. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ఈ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈ రోజు మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి 14th September వరకు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ మంత్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు ఇదే వీడియో ఎండింగ్లో ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో కూడా అర్థమవుతుంది. అయితే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కావాలి, అది కూడా చాలా తక్కువ కాంపిటీషన్తో అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుందని చెప్పాను కదా. ఎందుకు అంటే ఇక్కడ మీకు జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఒక ఎగ్జామ్ పెడతారు. ఫస్ట్ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు అనమాట. స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిపోతేనే మాత్రం మీకు జాబ్ ఇస్తారు. ఒకవేళ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై కాకపోతే మాత్రం సో మీకు జాబ్ అనేది ఇవ్వరు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో స్కిల్ టెస్ట్ మాత్రం క్వాలిఫైయింగ్ నేచర్లోనే పెడతారు. మనకి ఫైనల్ సెలక్షన్ మాత్రం మీరు ఏదైతే సిబిటి ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ ఇస్తారో దాన్ని బట్టి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి 10th క్లాస్ అర్హతతో కొన్ని జాబ్స్ ఉన్నాయి. అండ్ 10th పాటు ఐటీ వాళ్ళకి కూడా సపరేట్గా జాబ్స్ ఉన్నాయి. సో 10th అర్హతతో ఏదైతే జాబ్స్ ఉన్నాయి వాటికి సిలబస్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, ఈ టాపిక్స్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 2 hours ఎగ్జామ్ అనేది పెడతారనమాట. మన విశాఖపట్నంలో ఎగ్జామ్ ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మిగతా ఐటీ వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఇక్కడ సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంట్ ఉంటుంది. కాకపోతే ఇంగ్లీష్ అనేది ఉండదు. ఇంగ్లీష్ ప్లేస్లో వీళ్ళకి ట్రేడ్ సిలబస్, మీ సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో వీళ్ళకి కూడా 100 మార్కులకి ఎగ్జామ్ అనేది పెడతారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే 2 తెలుగు స్టేట్ వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు. విశాఖపట్నంలో ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. ఇవి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ టెక్నికల్ వేకెన్సీస్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు వేకెన్సీస్ చూసినట్లయితే మనకి ఇక్కడ 10th క్లాస్ అర్హతతోనేమో సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ సిఎంటీడీ అని చెప్పేసి పిలుస్తాం, ఆర్డినరీ గ్రేడ్ అనమాట. సో దీనికి 45,000 వరకు సాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు. అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ అని చెప్పేసి ఎఫ్ఈడి అని చెప్పేసి వేకెన్సీ ఉంది. దీనికి level 3 ప్రకారం 50,000 వరకు సాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి.
అండ్ కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ అని చెప్పేసి ఐటీఐ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ అని చెప్పేసి ఐటీఐ వాళ్ళకి ఫిట్టర్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో వీటికి సంబంధించి ప్రతి పోస్ట్ మీరు చూసినట్లయితే జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూడండి, మనకి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తాను. మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ అయితే మీకు ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే దానికి సంబంధించి ఫస్ట్ సిబిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి దేని మీద ఉంటుందంటే, ఎవరైతే 10th క్లాస్ అర్హతతో జాబ్స్ ఉన్నాయి వాటికి మాత్రమే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా ఐటీఐ పోస్ట్ ఉన్నాయి కదా, వాటికి మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. జస్ట్ మీకు ఎగ్జామినేషన్ త్రూగానే ఫైనల్ సెలెక్షన్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి వచ్చేసి ఎగ్జామ్ తర్వాత మీకు డ్రైవింగ్కి సంబంధించి టెస్ట్ అనేది పెడతారనమాట. ఒక పోస్ట్కి 15 మంది నుంచి పిలుస్తారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మీకు డ్రైవింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదని చెప్పేసి కండక్ట్ చేస్తారనమాట. అయితే వీటికి మీకు ఎటువంటి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉండదు. ఎవరైతే ఒక ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి పోస్ట్లకు అప్లై చేస్తారో మీకు డ్రైవింగ్కి సంబంధించి టెస్ట్తో పాటుగా మీకు ఇక్కడ ఏంటి అంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఎండ్యూరెన్స్ టెస్ట్ మీన్స్ ఏంటి అంటే, మీకు ఫిజికల్గా మీరు ఫిట్గా ఉండాలని చెప్పాను కదా, ఫిజికల్ ఫిట్తో పాటుగా మీరు ఇక్కడ 45 సెకండ్స్ లోపు ఇక్కడ చూడండి, క్యారింగ్ ఫిల్డ్ శాండ్ అంటే ఒక ఇసుక నింపినటువంటి బ్యాగ్ని మీరు వాటర్ బకెట్స్ తోటి ఏం చేయాలంటే 45 సెకండ్స్లో 100 మీటర్స్ వరకు దాన్ని క్యారీ చేయాలన్నమాట. అంతేకాకుండా స్క్వాట్ అప్స్ తీయాలి 20 అండ్ పుషప్స్ 15, బెంట్ని సెటప్స్ వచ్చేసి 15 అనేది తీయాలి. ఇది మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో భాగంగా కండక్ట్ చేస్తారు. ఇది ఓన్లీ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్ట్లకు మాత్రమే ఉంటుంది. ఇది కూడా మనకి స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే పెడతారనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే పెట్టట్లేదు. ఒక పోస్ట్కి 5గురే కాంపిటీషన్ ఎందుకు చెప్పానంటే, సో ఇలాంటి డ్రైవర్కి సంబంధించి జాబ్స్ కోసం చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకోటి ఏంటంటే, దీనికి సంబంధించి ఏదైతే మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఎలిజిబిలిటీ ఉందో, సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఎలిజిబిలిటీ ఉండి సొంత రాష్ట్రంలోనే జాబ్ కావాలని వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. మీకు కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ సిలబస్ కూడా రెగ్యులర్గా పెట్టే గవర్నమెంట్ జాబ్స్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంది కాబట్టి మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చేసి స్కిల్ టెస్ట్లో మంచిగా క్వాలిఫై అయిపోతే మీరు ఈ జాబ్కి అయితే సెలెక్ట్ అయిపోవచ్చు. సో మీకు దాదాపుగా దివాళీ కల్లా మీరు జాబ్లో చేరే అవకాశం అవుతుంది. ఎందుకంటే మనకి అక్టోబర్ మంత్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత మీకు త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి మీకు పోస్టింగ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనము జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. అప్లై ప్రాసెస్ చెప్పే ముందు జాబ్స్కి ఎందుకు తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుందంటే, మనకి ఇక్కడ ఏదైతే మనకి సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్ట్ వీటికి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ ఇక ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్ట్లో కూడా 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. కాకపోతే మీకు డ్రైవింగ్కి సంబంధించి జాబ్స్ కాబట్టి మీకు డ్రైవింగ్కి సంబంధించి మోటార్ మెకానిజం నాలెడ్జ్తో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్ట్కి అయితే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ యొక్క సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి అయితే లైట్ మోటార్ వెహికల్ కార్స్కి సంబంధించి ఉంటుంది, ఆ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మీకు డ్రైవింగ్లో మాత్రం అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ మిగతా పోస్ట్కి అయితేనేమో సంబంధిత ట్రేడ్లలో ఎలక్ట్రీషియన్ అండ్ ఫిట్టర్ ట్రేడ్లలో ఐటీఐ పాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక సిఏ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్ వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది, వీటికి అయితే అవసరం లేదనమాట. సో ఇలాంటి జాబ్స్కి చాలా తక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఒక పోస్ట్కి మీరు జస్ట్ 5-5గురితో పోటీ పడి మీరు ఇక్కడ జాబ్స్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లే లింక్ క్లిక్ చేసినట్లయితే ఇలా మీరు ఇక పేజ్లోకి అయితే వచ్చేస్తారు అనమాట. ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూస్తారు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడానికి కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత సో జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేసిన పోస్ట్ సెలెక్ట్ చేసేసుకొని సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేయండి. చాలా సింపుల్గానే ఉంటుంది. సో డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ సపరేట్గా చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.